నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ డ్రైవ్. మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు బూత్ ఏజెంట్లుగా కీలక పాత్ర పోషించాలంటూ తెలిపారు. 85 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులతో పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తులు చేయించి వారితో వైసీపీకి ఓటు వేయించాలంటూ ధర్మాన ప్రసాదరావు కోరడం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. వైసీపీని గెలిపించేందుకు కృషి చేయాలంటూ కోరారు. వైసీపీ పట్ల కోపంగా ఉన్నవారు ఓటు వేయకుండా చూడాలంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు కోరారు. శ్రీకాకుళం జిల్లా గారె మండలం ఆంపోలులో మంత్రి ధర్మాన ఈ వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లకు దిశానిర్దేశం చేస్తూ మంత్రి ధర్మాన ప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాలంటీర్లు బూత్ ఏజెంట్లుగా ఉండాలన్న మంత్రి ధర్మాన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి మండిపడ్డారు. ధర్మాన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నిబంధనలను వైసీపీ నేతలు ఉల్లంఘిస్తున్నారంటూ విమర్శించారు. ఈ అంశంపై సీఈసీకి లేఖ కూడా రాశామంటూ తెలిపారు. మంత్రి ధర్మాన వాలంటీర్లు తన జేబు నుంచి జీతాలు ఇవ్వడం లేదంటూ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వమే వారికి జీతాలు ఇస్తోందని, అలాంటప్పుడు వాలంటీర్లు తమ పార్టీ కోసం పనిచేయాలని మాట్లాడడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అంటూ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటనే ధర్మానను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని టీడీపీ, బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. ధర్మాన వ్యాఖ్యలను సాక్ష్యాధారాలతో భారత ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామంటూ కూడా టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు తెలిపారు. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో పాల్గొనరాదన్న ఆదేశాలను మంత్రి ఉల్లంఘించారన్నారు. దీనిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలంటూ ఫిర్యాదు చేశారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లు బూత్ ఏజెంట్లుగా కీలక పాత్ర పోషించాలంటూ తెలిపారు. 85 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులతో పోస్టల్ బ్యాలెట్లకు దరఖాస్తు చేయించి వారితో వైసీపీకి ఓటు వేయించాలంటూ ధర్మాన ప్రసాదరావు కోరడం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. వైసీపీని గెలిపించేందుకు కృషి చేయాలంటూ కోరారు. వైసీపీ పట్ల కోపంగా ఉన్నవారు ఓటు వేయకుండా చూడాలంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు కోరారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా విజయవాడ ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డికి తెలుసుకుందాం. శ్రీనివాస్, ధర్మాన ఏ సందర్భంగా ఈ కామెంట్స్ చేశారు? ప్రతిపక్షాలు ఎలా రెస్పాండ్ అవుతున్నాయి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 2.5 లక్షల మంది వాలంటీరీ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. ఆ వాలంటీరీ వ్యవస్థ అంతా కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని సంక్షేమ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, అది వృద్ధులకి, వికలాంగులకి పెన్షన్లు ప్రతి నెల ఇస్తున్నటువంటి ఏదైతే సంక్షేమ పెన్షన్ ఉందో ఆ పెన్షన్ అందజేసేందుకు, మరి ముఖ్యంగా ఎవరైతే ఇళ్ల దగ్గర ఉండి కొన్ని ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగి కొన్ని పనులు చేయించుకోలేకపోతారో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాన్ని
వాళ్ళు వచ్చి ఆ సంక్షేమ పథకాన్ని సంక్షేమ పథకం ఎలా పెట్టుకోవాలనేది వివరించడమే కాకుండా ఆ సంక్షేమ పథకాన్ని ఆ సంక్షేమ పథకాన్ని వాళ్ళు అంటే గనక దాన్ని ఎలా అప్లై చేసుకోవాలని చెప్పడమే కాకుండా ఒక ఫారం తీసుకొచ్చి ఆ అప్లికేషన్ పూర్తి చేసి స్థానికంగా దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి సచివాలయానికి తీసుకెళ్లి ఆ పనిని చేయించే బాధ్యతని అనేక ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ప్రజలకి ప్రభుత్వానికి మధ్య ఈ వాలంటరీ వ్యవస్థని ప్రభుత్వం తీసుకొస్తున్నామని చెప్పి ఈ వాలంటరీ వ్యవస్థని దాదాపుగా 2.5 లక్షల వాలంటరీ వ్యవస్థను తీసుకురావడం జరిగింది. ఈ 2.5 లక్షల వాలంటీర్స్ అందరూ కూడా గ్రామ వార్డు సచివాలయాల కింద పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి ఇంటికి 60 ఇళ్లకి సంబంధించి ఒక వాలంటీర్ని నియమించడం జరిగింది. అయితే కరోనా టైంలో కూడా పెద్ద ఎత్తున వీళ్ళని కరోనా సంబంధించినటువంటి ఏదైతే ఇవి ఉన్నాయో కరోనా దానిలో కూడా అప్పుడు కూడా వాలంటీర్స్ ప్రతి ఇంటికి తిరగటం, కరోనాకు సంబంధించినటువంటి మెడిసిన్స్ ఇవ్వటం, అప్పుడు ఏమన్నా హోమ్ క్వారంటైన్ ఉంటే వాళ్ళకి సేవలు అందించడంతో పాటు వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వటం, ప్రతిరోజు వాళ్ళకి అందుబాటులో ఉంటాం, ఇలాంటి అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. అయితే మొదట్లో ఈ అంశాన్ని మనం ఇంత ప్రభుత్వానికి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి వాలంటరీ వ్యవస్థ అనుకునే నేపథ్యంలోనే అది కాదు మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అంటూ కూడా వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నేతలు కామెంట్స్ చేయడం జరిగింది. అయితే మొదటగా వాళ్ళు చేసినటువంటి కామెంట్ అబ్బర్ రాంబాబు ఒక సందర్భంలో వాలంటీర్స్ అనేవాళ్ళు మన పార్టీ మనం ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యకర్తలు, మీకెవరన్నా ఎదురికిస్తే కనుక చెప్పండి, వాళ్ళని తీకి పారేద్దాం, కొత్త వాళ్ళని వేసేద్దాం అంటూ కూడా ఒక కామెంట్ చేశాడు. అప్పుడు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా దీని మీద పెద్ద ఎత్తున చర్చగా తీసుకురావడం మాట్లాడడం కూడా చూసాం. అంటే ప్రభుత్వం జీతం ఇస్తూ ఉంటే పార్టీకి సంబంధించిన వ్యక్తుల్ని వాలంటరీగా ఏర్పాటు చేసుకుని అంటే ప్రభుత్వ కార్యక్రమాలు ముసుగులో వాళ్ళతో పార్టీ కార్యక్రమాలు చేపిస్తున్నారా అంటూ కూడా ప్రతిపక్షాలు విమర్శలు లేవనెత్తినటువంటి పరిస్థితి. అది అక్కడి నుంచి అలా కంటిన్యూ అవుతూ వస్తుంది. మళ్ళొకసారి అదే కామెంట్స్ ధర్మాన ప్రసాద్ కూడా చేశారు. గతంలోనూ చేశారు, గతంలో అనేక మంది మంత్రులు చేశారు, ఎమ్మెల్యేలు చేశారు. బహిరంగంగానే ఈ అంశాన్ని చర్చ తీసుకొచ్చారు. దీని మీద పెద్ద ఎత్తున చర్చలు జరిగినాయి. వాలంటరీ వ్యవస్థని పూర్తిగా ఎన్నికల విధులకి దూరంగా ఉంచాలంటూ కూడా ఈసీ డైరెక్ట్ గా చెప్పినటువంటి నేపథ్యాన్ని కూడా చూసాం. అంతేగాని గతంలో జరిగినటువంటి ఏదైతే గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఉన్నాయో ఆ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా వాలంటీర్స్ వెళ్ళి 10వ తరగతి 7వ చదువుకున్నటువంటి వాళ్ళకు కూడా మీకు ఓటు ఉందంటూ కూడా స్లిప్లు ఇవ్వటం, వాళ్ళ పోలింగ్ బూత్ దాకా తీసుకొచ్చి ఓట్లు ఇచ్చేటువంటి ప్రయత్నాలు చేయడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత గందరగోళం వాలంటీర్లు సృష్టించారనేటువంటి ఆరోపణలు రావటం, ఇలాగ అనేక అంశాలు వాలంటీర్ వ్యవస్థ మీద నడుస్తున్న నేపథ్యంలో మరొకసారి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాలంటీర్ వ్యవస్థని మా సొంత పార్టీ కార్యకర్తలు అనే విధంగా ధర్మాన ప్రసాదరావు వ్యాఖ్యలు చేశారు. దీని మీద ఈ రోజు పురంధరేశ్వరి మాట్లాడడం జరిగింది. గత 3 రోజుల నుంచి కూడా ఇది ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది. చాలా ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా వాలంటరీ వ్యవస్థని ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఏర్పాటు చేశామని చెప్పని ప్రభుత్వ ధనాన్ని దాదాపుగా ప్రభుత్వ ధనాన్ని వేల కోట్ల రూపాయలు జీతాలుగా చెల్లిస్తూ, అంతేకాకుండా ప్రతి సంవత్సరం వాళ్ళకి అవార్డ్స్ ఇస్తూ అవార్డ్స్ సంబంధించి ప్రజాధనాన్ని వాళ్ళకి అవార్డ్స్ రూపంలో కూడా చెల్లిస్తూ ఇన్ని చేస్తూ సేవామిత్ర వజ్ర ఇలా అని చెప్పని ఇలాని అనేక సేవా రత్న అని చెప్పని బిరుదులు ఇస్తూ వాళ్ళకి ప్రభుత్వ ధనాన్ని ఇంత దుర్వినియోగం చేస్తూ పార్టీ కార్యక్రమానికి ఎలా వాడుకుంటారు, అసలు పార్టీకి వాలంటీర్స్ కి సంబంధం ఏముంది, ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఒక వ్యవస్థని ప్రభుత్వ పార్టీ అనుకూలంగా మాకు మీరు ఎలా అని చెప్తా అంటారు. అయితే గతంలో మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకానొక సందర్భంలో చేతులు మడత పెట్టి మరి వాలంటీర్లు యుద్ధ రంగంలో దూకి ప్రభుత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత మీదే అని చెప్పడం కూడా జరిగింది. అయితే ప్రభుత్వం వరకు ప్రభుత్వం అంటే ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా ఈ వ్యవస్థ ఈ ఆర్గనైజేషన్ పనిచేస్తూ ముందుకెళ్లాల్సిన నేపథ్యమే తప్ప ఈ పార్టీ అధికారంలో ఉండాలని చెప్పేటువంటి రైట్ గానీ అలాంటి హక్కు గానీ ఈ వాలంటరీకి లేదు కదా. ఎవరైనా సరే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సంక్షేమ పథకం తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి వికలాంగులకు ఇవ్వటమో లేదంటే ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ పథకాలని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి డ్యూటీ చేస్తున్న 60 ఏళ్లకి సమాచారాన్ని తీసుకెళ్లి చెప్పటమో ఇలాంటి వరకే కదా వాళ్ళ బాధ్యత. పార్టీ యాక్టివిటీస్ ఎందుకు వస్తున్నారు అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు నడుస్తున్నాయి. గతంలో టీడీపీ నాయకులు చాలా సార్లు వాలంటీర్ల విషయంలో కంప్లైంట్ చేశారు. ఈసీకి కూడా కంప్లైంట్ చేశామంటూ అచ్చెన్నాయుడు చెప్పారు, మీకు గుర్తునే ఉండొచ్చు. అంటే చర్యలు ఏమైనా ఉన్నాయా, అసలు ఈసీ నుంచి ఏమైనా చర్యలు ఉన్నాయా, లేదంటే ఇప్పటి వరకు పెద్దగా చర్యలు ఉన్నట్లు కనిపించని నేపథ్యంలో మరి ఫర్దర్గా ఎన్నికల సమయం లోపు టీడీపీ నుంచి కానీ లేదంటే జనసేన బీజేపీ నుంచి అయినా కానీ ఏమైనా మళ్ళీ కంప్లైంట్స్ కానీ ఇంకేదైనా కార్యాచరణ ఉండే అవకాశం ఉందంటారా? వాలంటీర్ వ్యవస్థను వాళ్ళు చాలా ప్రమాదకరంగా భావిస్తున్నారు కాబట్టి ముఖ్యంగా వాళ్లకు.
ఎగ్జాక్ట్లీ నందు, అదే జరుగుతోంది. ఇప్పుడు ఏంటంటే గతంలో వాలంటరీ వ్యవస్థని ప్రభుత్వం పార్టీకి అనుకూలంగా మలుచుకుని వాడుకుంటుంది. అనేక సందర్భాల్లో బాధ్యత కలిగినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళే వాలంటరీ వ్యవస్థ ఏదైతే ఉందో అది మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అని వాళ్ళని ప్రజెంట్ చేసేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తుందో, అంతేకాకుండా వాలంటీర్స్ అందరూ కూడా ప్రతి సెకండ్ కూడా గుర్తు చేస్తూ ఉన్నారు, మీరు ప్రభుత్వానికి కాదు, మీకు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు, మీకు సంబంధించినటువంటి ఏ అపాయింట్మెంట్ కానీ ఆఫర్ లెటర్లు కానీ లేవు, మేమే మా పార్టీనే మిమ్మల్ని పెంచి పోషిస్తుంది, మీరు మన పార్టీకి సంబంధించినటువంటి మనుషులే కాబట్టి మీరు మన పార్టీనే బతికించాలి అనే అంశాన్ని పదే పదే వాళ్ళకి గుర్తు చేస్తున్నట్టుగానే నేతలు మాట్లాడుతూ ఉన్నారు. పదే పదే వాళ్ళు చెప్తున్నటువంటి బహిరంగంగా చెప్తున్న అంశం ఏంటి అంటే వాలంటరీ వ్యవస్థని పార్టీకి కోసమే ఏర్పాటు చేసుకున్నాం అనే అంశాన్ని గుర్తు చేస్తున్నారు. సో ఇలాంటి బలమైనటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆధారాలతో పాటు కూడా తీసుకెళ్లి ఎన్నికల కమిషన్ కి ప్రతిసారి కూడా ఈ రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. ఏదైతే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నేతలు గతంలో జరిగినటువంటి ఎన్నికల సంఘాన్ని ఎన్నిసార్లు అయితే వీరు కలుస్తూ ఉన్నారో కలిసిన ప్రతి సందర్భంలో కూడా ఒక అంశాన్ని చర్చ తీసుకొస్తున్నారు. వాలంటరీ వ్యవస్థకు చర్చ తీసుకొస్తూ ఉన్నారు. రీసెంట్ గా అందినటువంటి ఫిర్యాదులు ఏదైతే ఉన్నాయో ఆ ఈసీకి అందినటువంటి ఫిర్యాదులు, ఈ ఫిర్యాదుల్లో కూడా సిఈసికి ఇచ్చినటువంటి ఫిర్యాదులు ఏదైతే ఆ ఫిర్యాదుల్లో కూడా వాలంటరీ వ్యవస్థని కంట్రోల్ చేయాల్సి ఉంది. ఏపీకి సంబంధించినటువంటి ఎన్నికల నిర్వహణలో వాలంటరీ వ్యవస్థ ఒక పార్టీకి అనుకూలంగా ఏర్పాటు చేసుకున్నాం అని చెప్పని ప్రస్తుత ప్రభుత్వం ఫస్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ బయట ప్రజెంట్ చేస్తుంది. అంతేకాకుండా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ప్రతి సెకండ్ మీరు మన పార్టీ మనుషులు అని చెప్పని వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. వాళ్ళ మెదడులో కూడా మేము వైఎస్ఆర్సీపీ మనుషులని అని చెప్పే విధంగానే ఇక్కడ వాళ్ళని మలుస్తున్నారు. కాబట్టి వాళ్ళ ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని చెప్పడం జరిగింది. అయితే గతంలో కూడా దీని మీద పిటిషన్ కోర్టులో పిటిషన్లు కూడా వేయడం జరిగింది. వాలంటీర్స్ అందరూ కూడా ఎన్నికల విధులకు దూరంగా ఉంచండి అని. అయితే వాలంటరీ వ్యవస్థ ఎన్నికలకు దూరంగా ఉండాలంటూ కూడా గతంలోనే ఏపీ హైకోర్టు చెప్పింది. వాళ్ళకి సంబంధించినటువంటి ఏ ఆధార్ కార్డు కానీ ఏ ఇది కానీ లేదు కానీ వాళ్ళని పూర్తి సమాచారానికి కానీ యాప్ల ద్వారా పూర్తి సమాచారం ప్రజలు వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పని ఏపీ హైకోర్టు గతంలోనే చెప్పడం జరిగింది. అంతేకాకుండా వాలంటరీ ఏదైతే ప్రజాక్షేత్రంలో జరుగుతున్నటువంటి బాధ్యత కలిగినటువంటి అధికారులు నిర్వహించేటువంటి ఎన్నికల నియమావళి ఉంటుందో ఆ ఎన్నికల నిబంధనల నియమావళిలో వాలంటీర్స్ ని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళు గుర్తింపు పొందినటువంటి ఒక ఆర్గనైజేషన్ గా కూడా చూడట్లేదు కాబట్టి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేయొద్దని గతంలోనే హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. అయినప్పుడు కూడా మరొకసారి అంటే వాళ్ళకి ఎలాంటి గుర్తింపు లేదు కాబట్టి ఈ రోజు ధర్మాన ప్రసాదరావు చెప్తున్నటువంటి అంశం ఏంటి అంటే మీకు ఎలాగో ఏ రికగ్నేషన్ లేదు కాబట్టి మీరు మన పార్టీ కార్యకర్తలుగానే పనిచేయాల్సిన అవసరం ఉన్నది, మీరు అలాగే పనిచేయండి. ఏదైతే వృద్ధులకి వికలాంగులకి ప్రత్యేకమైనటువంటి మళ్ళొకసారి పోస్టల్ బ్యాలెట్ ఎలాగైతే ఇస్తూ ఉన్నారో ఆ పోస్టల్ బ్యాలెట్ ద్వారా మీరు వాళ్ళందరినీ బూత్ తీసుకురావటం వాళ్ళతో ఓట్లు వేయించేటువంటి ప్రక్రియ కూడా మీరు కొనసాగించాలి అంటూ కూడా ఈ రోజు మళ్ళొకసారి సంచలనాత్మకమైనటువంటి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే వీటిని మరొకసారి ఈసీ సీరియస్ గా తీసుకుంటుందా లేదా అనేది కూడా వేసి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. నందు రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మరోవైపు మా ప్రతినిధి ఏడుకొండలు సిద్ధంగా ఉన్నారు. ఏడుకొండలు, ధర్మాన ఇప్పుడే కాదు గతంలో కూడా ఇలాంటి కామెంట్స్ చేశారు. కేవలం ధర్మాన మాత్రమే కాదు అనేక మంది వైసీపీ లీడర్స్ గతంలో మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో అసలు అంటే ఏ విధంగా ఎన్నికల సమయంలో వాలంటీర్స్ని ఉపయోగించుకునే ప్రయత్నం వైసీపీ చేస్తుంది, వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉంది, మరి ప్రతిపక్షాలు ఎలా దీన్ని ఓవర్కమ్ చేసే అవకాశం ఉంది? నందు, ప్రస్తుతం ఏదైతే రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ దుమారాన్ని లేపుతున్నాయి. గతంలో కూడా వాలంటీర్లు ఈ యొక్క ఎన్నికల విధుల్లో ఎటువంటి ఎన్నికల విధుల్లో పాల్గొనరాదని, అలాగే ఎన్నికలకు సంబంధించి కనీసం వాటర్ లిస్ట్ కూడా వారు చూడడానికి కూడా వారు వాటర్ లిస్ట్ ను చెక్ చేయడానికి కూడా వారికి అర్హత లేదంటూ కూడా ఇప్పటికే ఈసీ కూడా చెప్పింది. అయితే ఈసీ ఆదేశాలను కూడా పరిచయం పెడుతూ ఈ రోజు ఏదైతే ఇటు వాలంటీర్లు బూత్ లెవెల్ ఏజెంట్లుగా చేయవలసినటువంటి అవసరం వస్తుంది, అందరూ సిద్ధంగా ఉండంటూ ధర్మన ప్రసాద్ ఏదైతే వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ దుమారాన్ని లేపుతున్నాయి. దీనిపైన ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసుకుని జగన్ ఇప్పుడు వైనాట్ 175 అనడానికి ఇదే ప్రధాన కారణమని, దీన్ని ప్రజలందరూ కూడా గమనించవలసినటువంటి తరుణం వచ్చిందని, అయితే ఇప్పుడు ధర్మన ప్రసాద్ చేసినటువంటి వ్యాఖ్యలే అందుకు నిదర్శనం అంటూ కూడా ఇప్పుడు ప్రతిపక్షాలు అయితే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. అయితే వాలంటీర్లు చెబితేనే
ఎవరికి ఓటు వేయాలో మీరు తప్ప ఇంకెవరు చెప్తారంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు బూత్ లెవెల్ ఏజెంట్లుగా ఉంటే రేపు వెళ్ళేటువంటి వృద్ధులకు కానీ వీరందరికీ కూడా ఇప్పటికే ఏదైతే ఓటు వినియోగించుకునేటువంటి వృద్ధులు కొంతమంది అక్కడ ఎవరొక ఏజెంట్ ను పట్టుకుని వారికి చెప్పి తాము ఎవరికి ఓటు వేయాలనేది సూచిస్తూ ఉంటారు. అటువంటి సమయంలో కొంతమంది వాలంటీర్లను ప్రభుత్వమే అక్కడ నియమిస్తుంది. కానీ ఇప్పుడు చూస్తే ఖచ్చితంగా వైసీపీ పార్టీ నుంచి వాలంటీర్లనే ఏజెంట్లుగా వాడుకుని ప్రతి ఓటును తమ వైపుకు తిప్పుకోవాలనేటువంటి ఒక దురుద్దేశంతోనే ఉన్నారన్నట్లుగా కూడా ఇప్పుడు ధర్మన ప్రసాద్ చేసినటువంటి వ్యాఖ్యలు అయితే తేటతెల్లమయ్యాయి. దీంతో ఇప్పుడు మరొకసారి ప్రతిపక్షాలు ఇప్పుడు మరొకసారి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ధర్మన ప్రసాద్ వ్యాఖ్యల వెనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి వచ్చినటువంటి పలుకులే అంటూ కూడా ఇప్పటికే ఇటు ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. నందు అంటే ప్రతిపక్షాలు ఇక అంటే ఈసీ కంప్లైంట్ చేశారు, గతంలో కూడా చేశారు, మళ్ళీ ఒకసారి చేస్తామంటున్నారు. అక్కడి నుంచి పెద్దగా చర్యలు అయితే ఏం ఉండేలా లేవు. మరి ఫర్దర్గా వాళ్ళ ప్లాన్ ఏంటి, ఎలా బీట్ చేయబోతున్నారు మరి వైసీపీ స్ట్రాటజీని ఇలా వీళ్ళని ఉపయోగించుకొని వెళ్తున్న నేపథ్యంలో? అంటే ప్రస్తుతానికి ఏదైతే మరొకసారి ఎన్నికల సంఘాన్ని కలుస్తామని చెప్తున్నారు. గతంలో కూడా ఎన్నికల సంఘం నుంచి కూడా ఏదైతే ఎన్నికల ప్రధానాధికారి కూడా వాలంటీర్లకు ఎన్నికల విధుల్లో నిర్వహించడానికి ఎటువంటి అర్హత లేదు అంటూ కూడా చెప్పారు. కేవలం ఏదైతే సచివాలయ సిబ్బందిని మాత్రమే కొంతమందిని ఏదైతే ఎన్నికల విధుల్లో తీసుకుంటామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే అటు కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం తాజాగా కూడా మరొకసారి టీచర్లనే మళ్ళా ఈ యొక్క ఎన్నికల విధుల్లో ఉపయోగించుకోవచ్చు అని చెప్పేసి తేటతెల్లం చేసింది. అయితే టీచర్స్ ని ఏ కోణన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల విధుల్లోకి రానివ్వకుండా ఉండేందుకు ఇప్పటికే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు కూడా పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అసలు వాలంటీర్ వ్యవస్థ ఉంచుతారా లేదా అనే అంశం కూడా చర్చ నడుస్తుంది అధికార ప్రతిపక్షాల మధ్య. అంటే ఒకవేళ కనుక ప్రభుత్వం మారినట్లయితే వాలంటీర్ వ్యవస్థను తీసేస్తారు, వాలంటీర్ వ్యవస్థ అంటే ఒక ఈర్ష్య ఉంది ప్రతిపక్షాలకంటూ వైసీపీ కామెంట్ చేస్తున్నటువంటి సందర్భం అనేక సందర్భాల్లో చూసాం. మొదట్లో కొంచెం అలా కామెంట్స్ చేసినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ కానీ టీడీపీ నాయకులు కానీ ఇప్పుడు కొంత డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కదా వాలంటీర్ వ్యవస్థ విషయంలో. మేము తీసేయం, అప్పుడు అలా అనలేదు, మా ఉద్దేశం అది కాదు అంటూ. ప్రతిపక్షాల ఉద్దేశం ఏంటి, ఎన్నికల తర్వాత ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? చేసినందు మీరు అన్నట్లు గతంలో వాలంటీర్లను టీడీపీ ప్రభుత్వం వస్తే వాలంటీర్లను తీసేస్తారు అనేది కేవలం వైసీపీ నాయకులు వాలంటీర్లకు మాత్రం చెప్పినటువంటి విషయం. వాళ్ళని అంటే టీడీపీ వైపు వెళ్లకుండా వాళ్ళని మోల్డ్ చేసుకునేందుకు చెప్పినటువంటి విషయం. అయితే టీడీపీ శ్రేణులు ఎవరైనా సరే ఒకటే చెప్తున్నారు, వాలంటీర్ వ్యవస్థ అనేది దాన్ని ఉపయోగించుకునేలాగా ఉపయోగించుకుంటే ప్రజలకు ఉపయోగపడుతుంది, అందరికీ ఉపయోగపడుతుంది. వాలంటీర్ వ్యవస్థను మేము తీసేయము, దాంతో మరిన్ని ప్రజాసేవ కార్యక్రమాలు చేపిస్తామంటూ కూడా ఇప్పుడు టీడీపీ కొత్త పంతా ఎత్తుకున్నటువంటి పరిస్థితి. దానికి అటు ఏదైతే పవన్ కళ్యాణ్ కూడా గతంలో కొంతమంది వాలంటీర్ల వల్ల మహిళలు కొంతమంది మాయమైపోతున్నారు రాష్ట్రంలోంచి అని చేసినటువంటి వ్యాఖ్యలకి ఎవరు ఒకరిద్దరు ఉన్నారు తప్ప అందరూ కాదంటూ ఆయన మరలా మార్చినటువంటి వ్యవస్థలో ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను మేము ఖచ్చితంగా కొనసాగిస్తాము అంటూ కూడా టీడీపీ జనసేన చేస్తున్నటువంటి వ్యాఖ్యలతోటి ఇప్పుడు ఖచ్చితంగా రెండు అంటే ఇటు ప్రతిపక్షాలు కానీ అటు అధికార పార్టీ కానీ వాలంటీర్ల ఓటును కూడా స్టార్ట్ చేసుకునేందుకు చూస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వాలంటీర్లు మాత్రం ఎక్కడా కూడా ఎన్నికల విధులకు నిర్వహించరాదని చెప్పేసి అటు కేంద్ర ఎన్నికల సంఘం కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ చెప్పినప్పటికీ కూడా ధర్మన ప్రసాద్ ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం ఇది ఖచ్చితంగా ఎన్నికల కోడ్ను అంటే ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లే వస్తుందని చెప్పేసి ప్రతిపక్షాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే వాలంటీర్లను ఏజెంట్లుగా ఉపయోగించుకుని ఓటును కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని. అయితే ప్రభుత్వం నిర్ణయించినటువంటి వ్యక్తులు మాత్రమే అప్పుడు బూత్ లెవెల్ కొంతమందిని వాలంటీర్లుగా ఉపయోగించుకుంటారు. ఎవరైతే వృద్ధులు వస్తారో వారిని లోపలికి తీసుకువెళ్లి వృద్ధులు చెప్పిన చోట ఓటు వేసేలాగా వారిని కొంతమందిని ప్రభుత్వమే నియమిస్తుంది. కానీ ఇప్పుడు వాలంటీర్లు అనేది ప్రస్తుతానికి వైసీపీ ముద్ర వేసుకున్నటువంటి వాలంటీర్ వ్యవస్థను ఏ విధంగా ఎన్నికల నియమావళిలోకి తీసుకొస్తారు, ఏ విధంగా ఎన్నికల విధులకు తీసుకొస్తారంటూ కూడా ప్రతిపక్షాలు మరొకసారి ఇప్పుడు ధర్మన చేసినటువంటి వ్యాఖ్యలపైనే మరొకసారి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నది. నందు రైట్, థ్యాంక్ యూ ఏడుకొండలు. ఇది వాళ్ళ బీఆర్కే న్యూస్ స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.